వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి PGDAV కాలేజ్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఇది ఏంటంటే మనకి రెగ్యులర్ పర్మనెంట్ వేకెన్సీస్ కోసం అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అనమాట. మనకి 10th ఆగస్టు 2022 వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ అనమాట. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగా అనేది ఈ వీడియోలో ఉన్నది. ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీజ్ డీటెయిల్స్ చూసిన తర్వాత ఎలాగ సైన్ అప్ అవ్వాలి, ఎలా సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ పెట్టాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదనమాట. మనకి 19th జూలై 2022 అయితే ఇది రిలీజ్ అయిందనమాట. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ ఆన్ పర్మనెంట్ బేసిస్ in the pay band plus grade pay as per 7th pay commission. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 17 దాకా ఉన్నాయన్నమాట. నాన్ టీచింగ్, యూఆర్, ఓబీసీకి తర్వాత పీడబ్ల్యూడి కూడా ఉన్నాయి. ఇంకా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉంది, లైబ్రేరియన్ 1 వేకెన్సీ, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది, ఇంకా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ 1 వేకెన్సీ, ఇంకా సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ లైబ్రరీ 1 వేకెన్సీ, ఇంకా అసిస్టెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ 3, లైబ్రరీ అసిస్టెంట్ 1 అండ్ లైబ్రరీ అటెండెంట్ 4, తర్వాత కంప్యూటర్ ల్యాబ్ అటెండెంట్ 1. టోటల్ 17 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే కింద మనకి వేకెన్సీ వైజ్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసరికి మనకి మాస్టర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్, తర్వాత మనకి LLB, MBA, CA ఉన్న వాళ్ళకైతే MPhil, PhD ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 35 years అయితే అప్పర్ ఏజ్ ఇచ్చారు. లైబ్రేరియన్ ఇంకా మాస్టర్స్ డిగ్రీ అడుగుతున్నారు. దీనికి వచ్చేసరికి ఇదైతే మనకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే అలాట్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకి దీనికి సెపరేట్ అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఇచ్చారు, సెపరేట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి పే స్కేల్ వచ్చేసరికి 57,700 రూపీస్ అయితే ఇచ్చారు. మిగతా అన్నీ కూడా యూఆర్, ఓబీసీ అనమాట. నెక్స్ట్ వన్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ యూఆర్. దీనికి 44,900 రూపీస్ పే స్కేల్ ఇచ్చారు. ఎనీ డిగ్రీ అనమాట. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్, ఇంకా ఎడ్యుకేటివ్ అలాగా వర్క్ చేసి ఉండాలి. ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ గవర్నమెంట్ వాటిల్లో కానీ. ఇంకా మన డిక్టేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం 35 years అయితే అప్పర్ ఏది ఇచ్చారు. ఇంకా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. దీనికి 35,400 శాలరీ ఇచ్చారు. BE, బీటెక్ లేకపోతే MSc అదే MCA, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, IT లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏదైనా పర్వాలేదు. 30 years అయితే అప్పర్ ఏది ఇచ్చారు. ఇంకా సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట. దీనికి 29,200 అయితే ఇచ్చారు. ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట. గ్రాడ్యుయేట్ BA, BCom, BScతో పాటు మనకి BLib కానీ BLISc కానీ ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చి 30 years ఇచ్చారు. ఇంకా మనకి అసిస్టెంట్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చి 25,500 ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 30 years అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఏం అడగడం లేదు. జూనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 19,900 నుంచి 63,200 రూపీస్ వరకు పే స్కేల్ ఉన్నది. దీనికి టైపింగ్ అయితే అడుగుతున్నారు ఇంటర్మీడియట్తో పాటు. టైపింగ్ 35 words per minute ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ ఏదైనా పర్వాలేదు. 27 years అయితే అప్పర్ ఏజ్ ఇచ్చారనమాట. ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. 25,500 రూపీస్ అయితే పే స్కేల్ ఇచ్చారు. ఇంకా సీనియర్ సెకండరీ అంటే మనకి ఇంటర్మీడియట్తో పాటు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఏదైనా పర్వాలేదు, అది కావాలన్నమాట. దీనికి వచ్చేసరికి మనకి 30 years అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా లైబ్రరీ అటెండెంట్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18,000 నుంచి 56,900 రూపీస్ వరకు పే స్కేల్ అప్లై అవుతుంది. దీనికి 10th క్లాస్ అయితే ఇచ్చారనమాట. ఓన్లీ మెట్రికులేషన్ అండ్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఏదైనా పర్వాలేదు. రెండిట్లో ఏదో ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉంటే 10th క్లాస్తో పాటు సరిపోతుంది. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి
ఇక్కడ ఇచ్చారనమాట. యూఆర్ ఓబీసీ ఎన్సిఎల్ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వారు ప్లస్ యూఆర్ వచ్చేసరికి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా అదర్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ మే అప్లై ఫర్ యూఆర్. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వేకెన్సీస్ లేవు, ఇక్కడ యూఆర్కి ఏదైతే ఉన్నాయో వారైతే దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళని ఓపెన్ కేటగిరీలో అయితే వాళ్ళని మెరిట్ చూడడం జరుగుతుంది. వాళ్ళైతే ఫీజ్ 500 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా మనకి పీడబ్ల్యూడీకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్లస్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దేనికి పెట్టినా కూడా వాళ్ళకైతే ఫీజు లేదనమాట. దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్. ఇంకా దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడైతే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించి ఇదనమాట స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇంకా ఇదే మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్. ఇది వేకెన్సీ వైజ్ అయితే మనకి కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇదంతా మనకి టైం ఎక్కువ తీసుకోవడంతో పాటు మనకి వీడియో లెంతీ అయిపోతుంది. మనం ఎలా అప్లై చేయాలనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద అయితే చూద్దాం. ఇదైతే ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని వేకెన్సీ వైజ్ ఏదైతే ఉన్నదో అది మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదనమాట. లింక్ మనకి రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అవ్వడానికి అయితే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, వెరిఫై కోడ్ ఇవ్వాలి. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే సైన్ అప్ అవ్వాలన్నమాట. మనకి సైన్ అప్ ఫామ్ ఉంటుంది చిన్నది, ఇది ఫామ్ ఫిల్అప్ చేస్తే మనకి రిజిస్టర్ అయితే అవుతుంది. తర్వాత అయితే సైన్ ఇన్ అయ్యి మనం ఆ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సేమ్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫామ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే పాస్వర్డ్ ఇవ్వాలి, సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, వ్యాలిడ్ మొబైల్ నెంబరు. ఇక్కడేమో మనకి వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఏమున్నదో అక్కడ ఇక్కడ ఇదైతే టైప్ చేయాలన్నమాట. మనం సైన్ అప్ అవ్వాలి. నేనైతే రిజిస్టర్ అయ్యారనమాట. ఇక్కడ సైన్ ఇన్ ఫామ్ వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో అది వెరిఫికేషన్ కోడ్. నేనైతే లాగిన్ అవుతున్నాను అనమాట. ఇదనమాట మన ఈమెయిల్ ఐడికి అయితే లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం లాగిన్ అవుతాము. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అయితే లాగిన్లో మనం ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి అయితే లాగిన్ అయితే మనకి ఈ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇంకా మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ జూనియర్ అసిస్టెంట్, ఇంకా ఆర్గనైజేషన్ యూనిట్ అనమాట, PGDAV. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా సెలెక్ట్ కేటగిరీ అనమాట, యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ, దేనికైనా ఫీజు అయితే ఉన్నది. ఇంకా పీడబ్ల్యూడీకి ఫీమేల్కి అయితే లేదనమాట. సపోజ్ మనం అన్రిజర్వ్డ్ తీసుకున్నాము, ఇంకా పీడబ్ల్యూడీ అయితే కాదు కాబట్టి మనం నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అయితే మనం టిక్ ఆన్ చేసి చెక్ వేకెన్సీ అని క్లిక్ చేశాను. ఒక వేకెన్సీ ఉన్నట్టు వచ్చింది. యూఆర్కి అప్లై అన్నాను. ఈ ఫామ్ అయితే వచ్చింది అనమాట మనకి ఇలాగా. ఇక్కడైతే మనకి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ మేల్ ఫీమేల్ అడుగుతున్నది. నేషనాలిటీ ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, ఇక్కడ పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వాలి. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, కంట్రీ అనమాట ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్, నో, ఎంప్లాయీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్, నో, గవర్నమెంట్ ఎంప్లాయీ, నో వచ్చింది. ఎస్ అయితే ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మన కరస్పాండెంట్స్ అడ్రస్, ఇక్కడే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. బోత్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలన్నమాట, ఆటోమేటిక్గా వచ్చేసి సేవ్ అనాలన్నమాట. అయితే మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ తర్వాత మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇలాగ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ 10th క్లాస్, 12th క్లాస్, డిప్లొమా, అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి సేవ్ అనాలి. అలాగే రీసెర్చ్ ఏదైనా ఉంటే, వర్క్కి సంబంధించి ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మిస్లేనియస్ ఏమైనా ఉంటే చేయాలి. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ ఇచ్చేసేసి మనం సేవ్ అనాలన్నమాట. అని చేసి డీటెయిల్స్ ఇవ్వాలి. ప్లీజ్ సెలెక్ట్ ద చెక్ బాక్స్ ఇఫ్ ఎన్ఓసి ఈజ్ నాట్ అప్లికబుల్. మనకి అప్లికబుల్ కాకపోతే నో అంటే ఇక్కడ టిక్ ఆన్ చేసేసి సరిపోతుంది, సేవ్ అంటే సరిపోతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్స్. ఇక్కడ అప్లోడ్స్ ఉన్నాయన్నమాట. మన ఫోటో మనకి 100 KB వరకు అప్లోడ్ చేయాలి. అలాగే మన సిగ్నేచర్ 100 KB వరకు జేపీజీలో. 10th క్లాస్ ఇక్కడ పాన్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ 500 KB వరకు జేపీజీలో అయితే మనం ఇవ్వచ్చు అనమాట. ఈ 10th అయితే 100 KB దాకా ఇచ్చారు మన డేట్ ఆఫ్ బర్త్ కోసం జేపీజీ ఫార్మేట్లో. సెలెక్ట్ అంటే మనకి బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఎక్కడ సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట అక్కడికి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రివ్యూ ఉంటుంది. ప్రివ్యూ చూసుకొని అప్లికేషన్ ఫామ్, ఇంకా సబ్మిషన్ బటన్ ఉంటుంది. సబ్మిషన్ చేసేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. లాస్ట్లో అయితే మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. లాస్ట్లో ఫీజు పే చేయకపోతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి అప్లై ఆన్లైన్ ప్రాసెస్.